వాటర్ నీరు కలవడం వల్ల ప్రమాదం జరిగిందట. సొరంగంలో చిక్కుకున్న వాళ్ళ మొబైల్ పనిచేస్తున్నాయట. వాటర్ బాగా వస్తున్నది. మడ్ ఈ కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు వాటర్ నీళ్లు కలిసే వరకు అలా ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు, డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్లో కూడా మిషన్ దేన్నో పట్టుకుంటారు, ఆగిపోతుంది మిషన్ పట్టుకుంటే మనిషి ఎంతసేపు అయినా ఉండగలదు. కానీ మొత్తం బురదనే నీళ్లు వచ్చినా కానీ బురదలో కలిసిపోయేసరికి ఆ బురద గిట్ల లోబడి మింగేసి నిన్న రాత్రి ఒక టీం పోయింది. సుదేశ్ నారాయణ అని అసిస్టెంట్ కమాండెంట్ ఆయన. నైట్ 11 పోతే మార్నింగ్ 7:30 వరకు ఒక చుక్క మంచినీళ్ళు తాగలేదంట. అందుకని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలు పోయేటప్పుడు నేనే స్పెషల్ గా ఆఫీసర్స్ చెప్పి ప్రతి ట్రైన్ లో మొత్తం వాటర్ క్యాన్స్ పెట్టించు. వాటర్ క్యాన్స్ పేరు ఉండాలని. అన్నం లేకున్నా కానీ నీళ్ళు లేని బతకలేము మనం. లోపలికి బట్టిపోయిందనుకో కనీసం నీళ్ళు తాగడం బతుకం. ఆ మడ్ ఉన్నది కాబట్టి మాకు భయం అవుతున్నది. అందుకని వాటర్ క్యాన్స్, వాటర్ ఫ్లషింగ్ అవన్నీ కూడా రెగ్యులర్ గా చేస్తున్నాం. అన్ని కూడా వీడియోస్ మాకు అక్కడికి వెళ్లి లోపల వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ వైఫై పనిచేస్తుంది, మాకు రెగ్యులర్ గా పంపిస్తూనే ఉన్నారు. ఏది ఏమన్నా సరే ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో ఇలాంటి దేశంలో ప్రపంచంలో ఎన్నో చూసుంటారు ఎన్డీఆర్ వాళ్ళు. అందుకని వాళ్ళు చెప్పే ఐడియాలు, వాళ్ళు చేసే కార్యక్రమాలకు మేము మోరల్ సపోర్ట్ గా ఇక్కడ మేము దగ్గర ఎందుకున్నామంటే ధైర్యం ఉండాలి. ఆ కుటుంబాలతో కూడా ద్వివేది అని ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు. ఆయన ఫోన్ రింగ్ అయింది ఇప్పటి వరకు. ఆయన ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. ఆయన వాళ్ళ వైఫ్తో మాట్లాడి ఇదే నెంబరు 22 మార్నింగ్ కూడా ఇదే నెంబర్తో మాట్లాడిందని చెప్పి ఇప్పుడు మన స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకుముందు నేను నా ఫోన్లోకి వెళ్ళి రింగ్ చేసినాం, రంగనాథ్ గారు చేసాను. లొకేషన్ చూస్తే అక్కడ మన టన్నల్ సైడే చూపిస్తుంటారు. మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. 938775 ఇప్పుడు చాలాసేపు ట్రై చేసినాము, రింగ్ అయింది. లొకేషన్ చూస్తే ఎర్రమార్క్ మొత్తం ఆ టనల్ ఏరియానే 2 కిలోమీటర్ దోమలపేట ఏరియాలో చూపిస్తున్నది. వాళ్ళు హైదరాబాద్ కూడా రంగనాథ్ గారు మాట్లాడిండు. దాని లొకేషన్ కూడా షేర్ చేసినా అది అక్కడనే ఉంటుంది. అందుకనే ఏ ప్రయత్నం వదిలిపెట్టుకోదలుచుకోలేదు, వదిలిపెట్టాము.